వచ్చేసా అడవిల అరుపులు పార్ట్ 2 కి స్వాగతం సుస్వాగతం. పార్ట్ 1 సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది, అందరికి చాలా బాగా నచ్చినట్టుంది, కామెంట్లు దుల్లగొట్టేశారు. ఈ వీడియోలో దాన్ని మించిన ఫన్ అయితే ఉండబోతుంది. నవ్వడానికి మీరు రెడీగా ఉంటే నవ్వించడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ లాస్ట్ టైం నేను 15,000 లైక్స్ అడిగితే మీరేమో 10,000 లైక్స్ చేశారు. లైకే కదా ఏముంది, సింపుల్ గా అలా వెళ్ళి కొట్టేయొచ్చుగా. 15,000 లైక్స్ చేసేయండి ఈ వీడియోకి అయితే ప్లీజ్. బేసిక్ గా మేమైతే ఆ దారిలో వెళ్తా ఉన్నాము. అటు వెళ్తా ఉంటే ఇటు సైడ్ నుంచి ఒక సౌండ్ అయితే వినపడింది. అదేంటంటే చేయలేను, చాలా అసలుకి ఏందో అసలు భయంకరంగా ఉండింది ఆ సౌండ్ అయితే. కెమెరామ్యాన్ నువ్వు ఇక్కడే ఉండు, నీకైతే ఏం కాకూడదు. కెమెరామ్యాన్ ఎవరు డైస్ అసలు అయితే ఏం కాదు, నువ్వు ఇక్కడే ఉండి జూమ్ చేసుకో ఓకేనా. నువ్వు రిస్క్ లో పడ్డావు, నాకు ఇష్టం లేదు ఓకే. లవర్స్ ఉన్నారు పారా రే. అయ్యా తిట్టుకోబాకండి అప్పుడే కామెంట్లోకి వెళ్ళి. అక్కడైతే ఎవరు లేరు, నేను ఫన్నీగా ఊరికి వెళ్ళి తిరిగి వచ్చాను. కానీ 10 నిమిషాల ముందర మాత్రం నిజంగానే ఒక కపుల్ని అయితే చూశాను. అలాగే వెళ్ళి నా పాటికి నేను నడుచుకుంటా వెళ్తా ఉన్నాను. ఆ పక్క నుంచి సౌండ్స్ వచ్చాయి, ఏందబ్బా అని చెప్పి చూడడానికి వెళ్ళాను. ఎవరో 2 కపుల్స్ ఉన్నారు, వాళ్ళని చూసి నేను గట్టిగా అరిచాను భయపడి. వాళ్ళని చూసి ఇంకా గట్టిగా అరిచారు. ఆ దెబ్బకి దడుచుకొని ఇంకా దారంతా అరుచుకుంటా వెళ్ళాను. నేను వస్తున్నా అని చెప్పి ముందర అలర్ట్ అవుతారని చెప్పి. అయినా సింగిల్ గాడిని ఇంట్రోవర్ట్ గాడిని ఇట్లాంటి చూసి ఎలా తట్టుకోగలుగుతారా నాయన. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు కదరా మీరేంద్ర అయ్యా. చెట్లలో పుట్లలో ఎక్కడ దొరికితే అక్కడ ఏ టైంలో పెడితే ఆ టైంలో దండయాత్రలు చేస్తున్నారు. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. ఇప్పుడు జెర్సీ వాయిస్ ఎందుకు వచ్చింది? జెర్సీ సీన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఎక్స్ప్రెషన్ ఏందో నాకు తెలుసు, మీ ఎక్స్ప్రెషన్ ఇదేగా. తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది. ఇదిగో ఇంత దూరం వచ్చాం కదా, మన బ్రో కూడా వచ్చాడు అనమాట. అడిగాడు మనల్ని, ఇంకా వాటర్ కావాలంటే ఇచ్చాము, అది కాదు మ్యాటరు. ఇంకా పక్కనే అనుకొని పాపం పరిగెత్తుకుంటా వచ్చాడనమాట. బ్రో స్టిల్ దేర్ ఇస్ 2 more kilometers బ్రో. మన బ్రో వచ్చేసి తమిళనాడు అనమాట, తెలుగు రాదు. దెబ్బకు మొబ్బులు ఇడిపోయి 2 కిలోమీటర్లు ఉన్నాయనేసరికి కామ్గా వెనక్కి వెళ్ళిపోయాడు. మేమేమో ముందరికి వెళ్ళిపోయాం అనమాట ఆగకుండా. డేంజర్ రాశారు కదా 2 లాంగ్వేజ్ల్లో. 3 బ్రో, 3 లాంగ్వేజ్లో రాశారు. డేంజర్ అంటే ఏంది, తెలుగులో రాసింది అక్కడ ఉపాయం, అపాయం సారీ. డేంజర్ అంటే అపాయం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. అది ఎందుకు రాశారంటే నిన్నే రాశారు, ఈ రోజు ఇక్కడికి సర్కాస్టిక్ సాయి వస్తున్నాడు. ఇక్కడికి నా అంత పెద్దోళ్ళు కానీ ఇంకా లేడీస్ కానీ, లేడీస్ అయితే రాలేరు, పెద్దోళ్ళు ఇంకా ఫుల్ ఎనర్జీ ఉన్న వాళ్ళే రాగలుగుతారు. రే ఈడేంద్రా ఇంతున్నాడు, ఈడెట్టు వచ్చాడు ఇక్కడికి. ఓరయ్యా రే 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 నువ్వు తిప్పరా ఈ కెమెరా ఆపరా. నువ్వు అట్లా చిన్నపిల్లలను చూపిబాకయ్యా, వీడియోలో పొరుగు పోద్దే. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. జనాలు వాళ్ళందరూ వాటర్ తీసుకెళ్తున్నారుగా, మేమైతే వాటర్ తెచ్చుకోలేదు. భయంకరమైన దాహం వేస్తుంది. సింపుల్ ట్రిక్, వెళ్ళి కొంచెం వాటర్ ఇస్తారా ప్లీజ్ అన్నాం అనుకో, వాళ్ళు 5 కిలోమీటర్ నుంచి మోసుకుంటా వచ్చారు కదా, మేము వెళ్ళి సింపుల్గా తాగేస్తాం అనమాట. నింజా టెక్నిక్. వాటర్ అడుక్కుంటాను, అమ్మాయిలు వెళ్తున్నారు, కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్ అని అడిగాగా వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అడగదాం అనుకుంటే అక్కడ ఒక అన్న ఉన్నాడు శివాలయం దగ్గర. అన్న వెళ్ళి అడిగాను అనమాట, అన్న ఇక్కడ ఎక్కడైనా వాటర్ ఉంటాయంట. ఆయన ఏం చెప్పేది తెలుసా, మేము మీలాగా ప్లాస్టిక్ నీళ్ళు తాగము, ఏరుల్లోంచి వస్తాయి ముందర నీళ్ళు అయ్యే తాగుతాము, మేము ఆరోగ్యంగా ఉంటాము. ఆయన ఎట్ట చెప్పాడు తెలుసా, సిగరెట్ తాగుతా చెప్పాడు. అది ట్విస్ట్, సిగరెట్ తాగుతా ఆయన ఆరోగ్యంగా తిని ఆరోగ్యంగా ఉంటాడంట. వినండి అయ్యా, మానేయండి అయ్యా. ఎందుకు నేను చెప్పంగానే మీరు మానేస్తారని చెప్పి నాకేం పెద్ద నమ్మకం కూడా లేదు. ఆల్రెడీ మిమ్మల్ని సిగరెట్లు మానేయమని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఒట్లు మీద ఒట్లు వేయించుంటారు, అయినా మీరు ఆగరు. మీరు ఆ ఒక్కటి కాల్చడం వల్ల మీకు ఎంత డేంజరో మీ ఎదుటోళ్ళకి దానికంటే డబుల్ డేంజరు. అందుకనైనా మానేయండి. దానికోసమే కాదు, మిమ్మల్ని చూసి చాలా మంది చిన్నపిల్లలు నేర్చుకుంటారు. అరే దీన్ని అన్నే తాగుతున్నాడు కదా, నేను తాగితే ఏమైందని చెప్పి వాడు రేపు నుంచి తాగడం స్టార్ట్ చేస్తాడు. మన వల్ల 4 బాగుపడకపోయినా పర్లేదు, కానీ మన వల్ల 2 చెడిపోకూడదు. ఇది మాత్రం ఎప్పటికి గుర్తు పెట్టుకోండి. అన్న నేను నిజంగానే మానేయాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు అనుకుంటున్నారా? మీరు 4 తాగుతారనుకోండి, రోజుకి 2 తాగడానికి ట్రై చేయండి. ఆ తర్వాత 2 మానేసి 1 తాగడానికి ట్రై చేయండి. ఆ తర్వాత 1 కూడా ఆపేయడానికి ట్రై చేయండి. అంతే సింపుల్. ట్రై చేయాలి ఫస్ట్. ట్రై చేయకుండా నా వల్ల కావట్లేదని చెప్పి శుద్ధ ముద్దలా కూర్చోవడం దేనికి? కోపం తెచ్చుకోబాక. నీ మంచిగా చెప్పాను. ఒకవేళ నీకంటే ఏజ్ లో పెద్దోడిని అయితే అన్న అనుకో, అన్నగా చెప్పాను అనుకో. ఒకవేళ తమ్ముడు అనుకో, తమ్ముడుగా చెప్పాను అనుకో. ఇను ట్రై చేయి. బాగా ఎక్స్ట్రా వేస్తున్నానుగా సరే, కానీ ఇంకా మ్యాటర్లోకి వస్తే ఈ ట్రెక్కింగ్ అని మా అమ్మగాని చూసింది అనుకో, అదే ఈ కొండలు ఎక్కడ మా అమ్మగాని చూసింది అనుకో. మామూలుగానే మా అమ్మకి చెప్పకుండా ఇంత దూరం వచ్చాను. వారం రోజులు మౌన పోరాటం ఫిక్స్. ఆ వారం రోజులు మౌన పోరాటం కాస్త ఇంకొక వారం రోజులు పొడిగిచ్చేస్తుంది అనమాట. మొత్తం 20 రోజులు చేస్తుంది. ఏంది కోతి ముఖం ఒకటేసుకొని కోతేసేలేస్తున్నా అని చెప్పి చూస్తున్నారా? లాస్ట్ పార్ట్ లో చూసారుగా, బనానా దిగానే కోతులు చుట్టుముట్టు వచ్చిన బనానాలన్నీ లాక్కెళ్ళి తినేసాయి. అలాగే మళ్ళీ ఏడొస్తాయా అని చెప్పి చూస్తున్నాను. ఈసారి ఐటమ్ ఏందో గెస్ట్ చేయండి. ఒకసారి పాస్ చేసి కామెంట్ చేయండి ఏ ఐటమ్ తీస్తాను బయటికి. అండ్ ద ఐటమ్ ఈస్ ఆరెంజ్ పండు.
లక్కీగా ఈసారి అయితే ఏ కోతి కనపడలేదు చుట్టుపక్కల, అందుకని నాకొకటి మా కెమెరామ్యాన్ ఒకటి చెరొకటి తీసుకొని తినేసాం అని అనుకున్నా అంతే. ఈ లోపల కోతులు అయితే వచ్చేసాయి. పాపం మా కెమెరామ్యాన్ ఆరెంజ్ బండి అయితే లాగేసుకున్నాయి. నేనేమో టక్కని తీసి నోట్లో పెట్టుకుని నవిలి మింగేశాను అనమాట గింజలతో పాటు. అసలు ఇదంతా కాదబ్బాయి, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నిజం అయితే చెప్పేస్తాను. నేను నా అవంతిక కోసం వచ్చాను. నేను బాహుబలి. నమ్మకపోతే పార్ట్ 1 లో శివలింగం అయితే వెళ్ళి చూసుకోండి. నేనైతే కొండెక్క తెలుసుకోవట్లేదు, ఇక్కడే అయిపోయి హ్యాపీగా స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవంతిక లేకపోయినా బతకొచ్చు, కానీ బాడీలో ఏ అవయవం లేకపోయినా బతకలేము. ఇంకెలానో చుట్టుపక్కల ఎవరు లేరు కదా, వాటర్ కూడా ఫ్రెష్ గా ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడే స్విమ్మింగ్ చేసేద్దాం అని అయితే ఫిక్స్ అయిపోయాను. సరే మరి అయితే దూకేస్తున్నా. అబ్బా ఇట్టెందుకు దూకుతా, అసలే ఎండలో హుడ్డీ వేసుకుని ఎడ్డోళ్ళలాగా ఉన్నా. చేంజ్. సరే మరి అయితే వెళ్ళి స్నానం చేసేద్దాం పదండి. అట్లా దిగానో లేదో రాములు వారు తిరణాలకు వచ్చినట్టు వచ్చారు జనాలు మొత్తం. నాయన ఒకడైతే దారుణంగా సబ్బు తెచ్చుకున్నాడు. మా పాలేరి మా బర్రెని గడగతాడు అనమాట, గెడ్డేసి అట్ట గడగతున్నాడు ఒంటినాడా. ఇంకా దారుణాలు చూడలేక ఆ నుంచి అయితే లేచి బయటకు వచ్చేసాను కదా. స్టార్టింగ్ లో ఉన్న యవ్వన జలపాతం అదే పార్ట్ 1 లో చూపించానుగా, అక్కడికి వెళ్ళేసి దాంట్లో మునగదామని చెప్పి అనుకున్నా. అక్కడి నుంచి అయితే కదిలిపోయాను నేను. అక్కడి నుంచి చెంగుమంట కొండలు గుట్టలు ఎక్కి మొత్తం దిక్కుంటా వెళ్ళాను అనమాట. మొత్తానికి వెళ్ళడం రావడం ఇదంతా మ్యాటర్ కాదు, కానీ ఫస్ట్ లో చూసానుగా విజువల్స్, చెప్పానుగా ఒక కప్పులని. ఆ విజువల్స్ అదిదా ఇంకా మైండ్ లోంచి అసలు పోట్లేదు, అట్లే ఉండిపోయింది అనమాట లోపల. ఆ విజువల్స్ గుర్తొచ్చిన ప్రతిసారి 1 కేజీ తమలపాకులు 1 కేజీ విభూతి తీసుకుని డైరెక్ట్ గా హిమాలయాలకు వెళ్ళి విభూతి మొత్తం ఒంటికి పూసేసుకుని తమలపాకులు ఒంటి చుట్టూ చుట్టేసుకుని అలా ఒక ఐస్ గడ్డ చూసుకుని దాని మీద కూర్చోవాలి. ఎవడైనా దగ్గరికి వచ్చి పిలిచాడో వెంటనే గట్టిగా శివ అలా సరదాగా చెట్టుకొమ్మ పట్టుకునిగా ఆ చెట్టుకొమ్మ చివరి పోయి అక్కడ ఎత్తికి తగిలే. ఏమిరా బాలరాజు, అసలు ఏం జరుగుతుందిరా నాయన ఇక్కడ, అసలు ఏం అర్థమై చావట్లేదు. ఈడ ఒక పెద్ద ఇలకత మాఫియా నడుస్తుంది. ఏమో గంట నుంచి నడుచుకుంటా వచ్చాము. ఎట్టొచ్చింది ఆడికి ఏంటి ఆడ చూస్తేనేమో ట్రాక్టర్ వచ్చింది, ఏడు చూస్తేనేమో వంటలు జరుగుతుంది. అసలు నేను ఎవరిని రాధిక, అన్ని కొండలకి ఎందుకు వచ్చాను రాధిక, ఈడకి బండి వేసుకొని రాకపోయినావా? అసలు ఏం జరుగుతుందిరా ఈడ? పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నారా? అట్టా లోపల పోయి నడుచుకుంటా వచ్చావా? మా ఊరు రాములూరు తిరణాలకు వచ్చినట్టు వచ్చారు ఇంత మంది జనాలు. ఎవర్రా మీరంతా? ఏంద్రా ఇదంతా నా యవ్వన జలపాతమేనా? నేను ఒక్కడే కనిపెట్టిన యవ్వన జలపాతం ఇదే. సార్ చూద్దారా అమ్మ, మీరు పార్ట్ 1 చూస్తుంటే మీకు అర్థమై ఉండేది. మేము వచ్చినప్పుడు హార్డ్లీ ఒక 2 to 3 మెంబర్స్ ఉన్నారు అంతే. ఇప్పుడు తిరిగి వచ్చి చూసాం, జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఎంత మంది జనాలు వచ్చారంటే. ఇక్కడ తిరణాలు లెక్క జరుగుతుంది. ఏదో డీప్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నాడు, అడివి అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. ఇక్కడ చూస్తేనేమో చిన్నపిల్లకాయలతో సహా మొత్తం ఫ్యామిలీని వేసుకొచ్చేసారు. నేనేమో మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో బేర్ గ్రిల్స్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొచ్చాను. ఇక్కడ చూస్తేనేమో బొచ్చులాగా ఉంది మొత్తం. కానీ ఫ్యామిలీతో రావడానికి మాత్రం బెస్ట్ ప్లేస్ అప్ప. మీరు ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. దీన్ని ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అంటారు. చాలా బాగుంది ఏరియా అయితే, పీస్ఫుల్ గా. మీరు ఒకసారి ట్రై చేయండి. వీకెండ్స్ లో అయితే రావద్దు. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఒక వర్డ్ చెప్తా, ఆ వర్డ్ ని కామెంట్ చేయండి. అంటే మీరు ఇక్కడ దాకా చూసారని నాకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఆ వర్డ్ వచ్చేసి ఇదిగో, నీకు చెప్పడం మర్చిపోయాను. వర్డ్ అయితే నువ్వు కామెంట్ చేసేస్తావు. కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని అనుకుంటున్నారు, కానీ చేసుకోలేదు. ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబా కాదా అని. ఇంకేముంది చెప్పడానికి. ఉంటా బాయ్.